कलर की चड्डी पहने हो? किस कलर की चड्डी पहने हो? बता दो, बता दो. చెప్తా బిడ్డ రీఛార్జ్ చేయి బిడ్డ చెయ్యి ప్లీజ్. ఎన్నిసార్లు చెప్పాలి? ఏమైంది? అవన్నీ కావు చెప్తున్నా. ఆల్రెడీ 10 సార్లు చెప్పినాను, మళ్ళీ చెప్పాను. 100 సార్లు చెప్పాను. నేను చెప్పాను చెయ్యి బిడ్డ, ఒక్కసారికి చెయ్యి, నాకు కొత్త లేదు. సరే ఫోన్ తీసుకో. డిటిఎస్ రీఛార్జ్ ఎలా చేస్తావు నువ్వు? ఫోన్పేలా చెయ్యి. ఫోన్పేలా ఆప్షన్ లేదు, మరి ఎలా చేయాలి? సరే పేటిఎంలో చెయ్యి. పేటిఎం కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు? అది ఫోన్లా భూతద్దం ఉంటుంది, అది వద్దు. భూతద్దాలా? భూతద్దాలు ఎందుకుంటే ఫోన్లా? నాకు అర్థం కావట్లేదు. పాస్వర్డ్ ఎంత? నీ ఫోన్ పాస్వర్డ్ నాకెట్లా తెలుస్తుంది? కొట్టు, నీ పాస్వర్డ్ ఏందో. అన్లాక్ అయితే లేదు. లాక్, బుక్స్, యూట్యూబ్, ఐకాన్స్ అన్ని ఎవరు చదవమన్నాను నేను చదవమని చెప్పినా. నీకు కావాల్సింది పేటిఎం లేదా ఫోన్పే లేదా అది వెతుకో. నువ్వు ఏదికో దొరకలేదు బిడ్డ. ఏందో వేరే వాట్సాప్ ఏం బయటికి చదువుతున్నావు. వాట్సాప్, అమెజాన్, ఓలా అట్లనే చదువుకుంటే రేపటి వరకు. రేపెందుకు? ఎల్లుండి చేస్తా రీఛార్జ్. ఎప్పటి ఏ పని శాత కాదు, ఏం కాదు. ఎప్పుడు నేనే చేయాలి. ఏంది చూస్తున్నావు? ఇప్పుడు నేను చేస్తా, రేపు నువ్వు ఎట్లా చేస్తావు? తీసుకో, నువ్వు చెయ్యి. స్వైప్ చెయ్యి. పైకి నుంచి కింద నుంచి పైకా, పై నుంచి కిందికా? సరే ఒక్క నిమిషం ఆగు. కింద నుంచి పై. అరే ఆగు. ఆడ కనిపిస్తలేదు. చివర ఉండది. చివర ఉంటుందా? అదే దొరికింది. అవుతుంది. థ్యాంక్స్ బిడ్డ. ఓపెన్ అయితే పాస్వర్డ్ అవుతుంది. నీ ఫోన్ పాస్వర్డ్ నాకెట్లా తెలుస్తుంది? కొట్టు, నీ పాస్వర్డ్ ఏందో. ఏదో నువ్వు చెప్పు. నువ్వు మొన్న పెట్టినావు కదా. నీ పాస్వర్డ్ నీకు తెలియకపోతే నాకు తెలుస్తుందా? నీ ఏటీఎం పిన్ నాకు తెలుసా? ఏం మాట్లాడుతావు? నీకని అర్థమవుతుంది. ఈ ఫోన్ పాస్వర్డ్ నాకెట్లా తెలుస్తుంది? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నాకు ఒక రకమైన యాంగ్జైటీ వస్తుంది నాకు నీతో రీఛార్జ్ చేయాలంటే. నీ ఫోన్ పాస్వర్డ్ ఏది ఉంటుంది? కొట్టి సావందులా వచ్చింది. డిటిహెచ్ ఆప్షన్ ఉంటుంది, అదొద్దు. లేదు. ఎందుకు లేదు? మీద సెర్చ్ చేయి, భూతద్దం ఉంటుంది ఫోన్పేలో కూడా. వద్దు. మీదనా? మీద సెర్చ్ చేయంటే నోటిఫికేషన్ పై నుంచి కిందికి తీస్తున్నావు. సర్చ్ బటన్ ఉంటుంది ఫోన్పేలో మీద. భూతద్దం. మళ్ళీ ఓపెన్ చేయి. ఫోన్పే మళ్ళీ ఓపెన్ చేయి. మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. భూతద్దమ్మా ఒత్తినా వస్తలే. వద్దు. డిటిహెచ్ ఆడ ఒక ప్లేటు, దాని మీద కర్ర, అది వద్దు. ఆ బటన్ వద్దు. వస్తలే. 2000 years later. ఇందా కీప్యాడ్ అదొకటి సచ్చింది, అది వద్దు. వచ్చింది. అందులో ఒత్తాలే డిటిహెచ్. నొక్కు. గ్రామీణ బ్యాంక్ వస్తాంది. చెయ్యి మరి. అందులోకి వెళ్ళి ఎంత? 540. చెయ్యి. అంత చెయ్యి. నొక్కినా. చెయ్యి. వద్దు. 54,000 ఇది. 54,000 ఎవడన్నా రీఛార్జ్ చేస్తారా డిటిహెచ్ ని? 540 కదా ఇది. కింద రాంగ్ వత్తి మళ్ళా ఫస్ట్ నుంచి అగో రీఛార్జ్ టాటా ప్లే అంట. అదొద్దు. అగో రీఛార్జ్ టాటా ప్లే అంటాడు. టాటా ప్లే ఎక్కడి నుంచి వచ్చింది? అరే టాటా స్కై నుంచి టాటా ప్లేకి చేంజ్ అయింది మొన్న. అదే వద్దు. కాలే. ఎవరు చెప్పారు? కాలే. టాటా స్కై లేదు, తీసేసిండు. టాటా ప్లే కాదు, టాటా స్కై. ఎన్నిసార్లు చెప్పాలి? అరే వేరే ఇంతసేపు అంత చెప్పి మళ్ళీ వేరే అంటవేంది? టాటా స్కై, టాటా ప్లే కాదు మనది. టాటా స్కై, టాటా ప్లే. అందుకే బిడ్డ చెప్పిన మొదటి నుంచి నువ్వే చేయమని. నాకు ఇస్తే ఎటు వస్తుంది చెప్పు. టీవీ ఆఫ్ చేసిరా? టీవీ ఆన్ చేసి రీఛార్జ్ చేయాలని తెలియదు? అయ్యో టీవీ ఆఫ్ తెలియదు. ఇప్పుడు రాదు, రీఛార్జ్ రాదు, మొత్తం అయింది. ఇప్పుడు ఎట్లా మళ్ళీ రీఛార్జ్ చేస్తావు? లేదు రావు. ఒకసారి పోయిన పైసలు తప్పు చేస్తావు. అన్ని వేస్ట్ పనులన్నీ. లేదు పోయి పైసలు అన్ని నీతో చెప్పుకుని నా చెప్పుతా. నేను కొనుక్కోవాలరా? వద్దు. ఫోన్ ఇచ్చే. నేనే ఏదో వాడతాను. మా ఫ్రెండ్ కనుక ఫోన్ చేసుకుని అడుగుతా. హలో, అరే రామశేఖర్, మా మనవాడికి రీఛార్జ్ చేద్దామని చెప్పి 54,000 పోయినారా? నాకు అయితే లేదు. నువ్వు నాకు చెప్పు. నువ్వు రేపు ఇవాళ రాత్రి సిట్టింగ్ కూర్చుంటా కదా, అప్పుడు చెప్పు నాకు. నువ్వు చెప్పకపోతే నా ఫ్రెండ్స్ చెప్తారు నాకు.
Oh shit, man! Oh shit!